ఒకసారి ఎన్యూమరేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ రకంగా ఉన్నాయి? ఇదే ఎన్యూమరేషన్కి సంబంధించి ఈరోజు సాక్షి దినపత్రికలో ఏమొచ్చింది, మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే సాక్షి దినపత్రికలో వచ్చిందంటే దానిపైన కూడా కొన్ని రకాలుగా మాట్లాడే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి ఆంధ్రజ్యోతి దినపత్రికను కూడా నేను ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేస్తాను. ఒకసారి చూపించండి ఈ రెండు దినపత్రికల్ని. రైట్, ఆంధ్రజ్యోతి దినపత్రిక రైతుల్లో గడువు గుబులు. ఇది ఎప్పుడిది? నవంబర్ 1వ తారీఖు నాటి పేపర్. గురువారం పంట నష్టంపై ఎన్యూమరేషన్కి సంబంధించి ప్రక్రియ ప్రారంభించగా శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో చాలా చోట్ల గందరగోళం నెలకొంది. ఇది అంటే 2 రోజుల్లో 30వ తారీఖున సర్క్యులర్ ఇస్తారు. ఆ రోజు కూడా లెక్కేసుకుంటే 2 రోజులు. సర్క్యులర్ వచ్చిన రోజున తీసేసి మనం పొలంలోకి వెళ్ళో లేకపోతే క్షేత్రస్థాయికి వెళ్ళేటటువంటి సమయాన్ని లెక్కేస్తే కేవలం 24 గంటలు. ఈ విధంగా కేవలం 2 రోజుల్లో పంట నష్టానికి సంబంధించి అంచనాలు వేసేసి పంపించేస్తున్నారంటే ఇది మోసపూరితం కాదా? ఈరోజు సాక్షి దినపత్రిక ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. పంట నష్టంపై హడావిడిగా ఎన్యూమరేషన్, 2 రోజుల్లోనే నివేదికకు సిబ్బందికి ఆదేశం. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. పంట దశ ముంపు తీవ్రతను బట్టి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది, కానీ గడువు తక్కువగా ఉందని పై అధికారులు త్వరగా ఎన్యూమరేషన్ చేయమంటున్నారని, క్షేత్రస్థాయి సిబ్బంది హడావిడిగా పంట నష్టాన్ని నమోదు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. మరి చంద్రబాబు నాయుడు గారు లండన్లో ఉన్నారు, మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక చదివారో లేరో మనకు తెలియదు. పక్కన పెడదాం. ఈరోజు సాక్షి దినపత్రికను ఒకసారి చూపించండి. ఇది గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ ఎప్పుడు సర్క్యులర్ వచ్చింది? 30వ తేదీన సర్క్యులర్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంటే 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా తుది జాబితాలు రూపొందించాలని ఆదేశించడాన్ని బట్టి ఎన్యూమరేషన్లో పారదర్శకత ఏ మేరకు ఉందో వెల్లడవుతుంది. ఇందులో చాలా క్లియర్గా ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ షుడ్ బి కంప్లీటెడ్ బై 31/10/2025 అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షల్ బి redressed ఇమీడియట్లీ. ఇంతే, అయిపోయింది. 31వ తారీఖు లోపు ఇది అయిపోవాలి. మనకిచ్చింది ఎప్పుడు? 30వ తారీఖున. పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాలన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇంతకంటే మోసపూరితం ఉంటుందా ఈ రాష్ట్రంలో? రైతుల పట్ల వీళ్లకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదేనా? కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేస్తే అది సాధ్యమవుతుందా? ఎస్, నాగిరెడ్డి గారు, గత ప్రభుత్వంలో కనీసం వారం రోజులన్నా పట్టేదా? వీళ్ళు ఇన్సూరెన్సు ఇవన్నీ పక్కన పెడదాం, ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేలు, యూరియా ఇవన్నీ పక్కన పెడదాం. పంట నష్టం జరిగిన తర్వాత, ఇంత విపత్తు వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ కూడా టైం ఇవ్వలేదంటే ఏమనాలి? సార్, జనరల్గా తుఫాన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 24 to 30 అవర్స్లో ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకుంటారండి. అది రఫ్ ఎస్టిమేట్. ఓకే. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది. కరెక్ట్. వాలంటీర్ వ్యవస్థ ఉండటం మూలంగా వాలంటీర్ వ్యవస్థ ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామానికి ఉన్న ఆర్బీకేలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఫీల్డ్ మీదకి వెళ్ళి రైతుల నుంచి తీసుకుని మొత్తం డీటెయిల్డ్ సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఇచ్చేవారు. ఎప్పుడు కూడా ఫైనల్ రిపోర్ట్ రావడానికి 5 to 6 days మినిమం లేకుండా అసలు ఎప్పుడు సాధ్యం కాదు. సో ఒక ఊర్లో ఒక 1000 ఎకరాలు 1500 ఎకరాలు ప్రతి ఎకరము రైతు దగ్గరికి వెళ్ళి సర్వే జరగాలి. వీళ్ళు జరిగింది ఏంటంటే అసలు ఈ క్రాపే సరిగ్గా నమోదు చేయాల. ఈ పంట సరిగ్గా నమోదైతేనే ఆ భూమిలో ఏ పంట నమోదవుందో తెలుస్తుందండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా రిపోర్ట్ చూపించి చెప్పడం జరిగింది. అంటే బాపట్ల జిల్లాలోది అంటే ఇంత మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ క్రాప్కి ఒక యాప్ ఉంటుందని మీకు తెలుసా అని మాట్లాడారు. అసలు ఈ క్రాప్ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. అసలు భారతదేశంలోనే పెట్టి దాన్ని దేశం అంతా కూడా అమలు చేయాలని ప్రధానమంత్రి గారు చెప్తే ఆయన మాట్లాడిన దాంట్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లోనండి చిన్నగంజాం మండలంలో 4343 ఎకరాల్లో యాక్చువల్గా సాగు జరిగింది. అక్కడ ఈ క్రాప్ 5573 ఎకరాల్లో ఈ క్రాప్ నమోదైంది. అంటే అవకతవకలు జరిగినట్టే కదా. అంటే సాగు జరగని భూమిలో ఎవరికో మీకు అనుకూలమైన వ్యక్తుల్లో ఇప్పుడు ఈ క్రాప్ జరిగినట్టుగా అక్కడ రికార్డ్ చేసేసారు. ఇట్లాంటి దగ్గరగా 25 మండలాలు ఉంటే ఆ బాపట్ల జిల్లాలో 8 మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. అంటే మీకు అనుకూలమైన పంట నష్టం పైన కూడా ఈ అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మరి అంచనాలు వేసి వాళ్ళకి మాత్రమే పంట నష్టం జరిగిపోయిందని ఏమన్నా డబ్బులు తినేసే ప్రమాదం? డెఫినెట్గా ఇది కూడానండి. మొన్న తుఫాన్ వెళ్ళగానే 5265 కోట్లు మొత్తం టోటల్గా నష్టం అని చెప్పి ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అవును. దీంట్లో కేవలం 829 మాత్రమే వ్యవసాయానికి. సో ఉద్యానవన పంటలేమో 39.99 కోట్లు, కానీ రహదారులకు మాత్రం 2790 కోట్లు. అంటే ప్రభుత్వానికి నష్టం ఎక్కువ జరిగింది, రైతులకు పెద్దగా నష్టం జరగలేదు అని చెప్పి ఆయన చెప్పారు.
కానీ అదే రోజు తెల్లారి పొద్దున్నే వాళ్ళ అనుకూల పత్రికలో ఏ పత్రికలో తీసినా సరే 2 పేజీల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా నష్టపోయింది రైతులు అని చెప్పి సాక్షి కాదు, ఈనాడులోను ఆంధ్రజ్యోతిలో వాళ్ళు వాస్తవాలు ఇచ్చారు. మనమేం దాని గురించి విమర్శించట్లేదు. రైతు నష్టపోయాడు, ప్రత్యేకంగా వరి రైతు నష్టపోయాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా జరిగింది ఏంటంటే బాపట్ల దగ్గర నుంచి తుఫాన్ జోరేంత శ్రీకాకుళం దాకా ప్యాడీ జోన్ అండి. ప్యాడీ జోన్లో కూడా మొత్తం టోటల్గా 72 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్లో సాగు జరిగితే అందులో 38.52 లక్షల ఎకరాలు సాగు ప్యాడీ, అంటే 53% ప్యాడీ సాగు జరిగింది. దీంట్లో కూడా 28.55 లక్షల ఎకరాలు అంటే 74% తుఫాన్లో ఉంది ప్యాడీ. ఇవాళ చాలా టెక్నికల్ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే అది ఒక సైంటిస్ట్ చెప్పే విషయం. సుంకు రాలిపోతే అనే పదం పడిపోతేనే నష్టం అని కాదండి. సుంక్ అంటే మేల్ పాలినేషన్ పాలిన్ గ్రైన్ వస్తుందండి దాంట్లో నుంచి. అది బైసెక్షువల్ ఫ్లవర్ వరి అనేది. కింద బాటంలో ఓవరీ ఉంటుంది. ఈ మేల్ పాలినేషన్ వెళ్ళి దాని మీదకి వెళ్ళి ఇది మెచ్యూర్ అయిన తర్వాత దాని మీదకి వెళ్ళి పడితేనే ఆ పాలినేషన్ జరిగిన తర్వాత అది పెరిగి గింజ అవుతుంది పాలు పోసుకుని. ఆ సుంకు ముందే ప్రీమెచ్యూర్గా రాలిపోయింది. సో 5 సంవత్సరాలు ఉన్న పిల్లాడికి పెళ్లి చేస్తే పిల్లలు పుడతారా? సో ఇక్కడ కూడా అది ఆ నష్టపరిహారాన్ని మీరు చక్కగా క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రతిదీ పరిశీలించండి అని చెప్పారే తప్ప ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా మీరు చెయ్యకపోతే సరిగైన ఇది చేయకపోతే అప్పుడు మేము ఉద్యమం చేస్తామన్నారు. అది మా బాధ్యత. అసలు ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందే బాధలో ఉన్న కుటుంబాలను ఎప్పుడైనా సరే వాళ్ళని ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. ఓదార్పు అనేది అసలు అక్కడి నుంచే మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే కార్యక్రమంలోనే నష్టంలో ఉన్న రైతుకి ముందెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాలి. అసలు ప్రభుత్వం ఎవరు వినే పరిస్థితిలో లేరు. అధికారులేమో ఇందాక మనం ప్రొక్యూర్మెంట్ దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే పంట నష్టంలో 1/3 పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబిలిటీ అండి. సో వాళ్ళు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ క్యాలిక్యులేషన్లోనే వ్యవసాయ శాఖ ఎకరానికి 59 క్వింటాలు సామాన్య రకానికి ఉత్పత్తి వేసింది. అంటే 32 బస్తాలు ఎకరానికి దిగుబడి వస్తుంది. సో దాంట్లో 11 బస్తాలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. 11 పోతే మరి మిగతా 21 బస్తాలు. సో దాన్ని గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి కదా. అసలు మీరు ఇన్పుట్ సబ్సిడీకి మీరు రికార్డ్ చేసుకుంటే మీకు అసలు అంటే మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేయటువంటి ఇంకా అంతకంటే అమానుషం ఏముంటుంది. మళ్ళీ 50 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాము అని చెప్పి ఇది సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పారు. సో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంతకుముందు. అసలు మీకు వచ్చిన నష్టం ఏంటండి? సో ఇక్కడ మీరు సివిల్ సప్లైస్ నుంచి ప్రొక్యూర్ చేస్తే దాన్ని ఎఫ్ఐ తీసుకుంటుంది. ఎఫ్ఐ నుంచి యాజ్ పర్ ఎంఎస్పీ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది డబ్బులు. అంటే ఆంధ్రప్రదేశ్ రైతులకి మీరు న్యాయం చేద్దామనేది కాకుండా అంటే తుఫానికి ఎక్కడ ఏ నష్టమో జరగలేదు అని చెప్పి మీరు మాట చూపించడానికి చంద్రబాబు నాయుడు గారి ఎలివేషన్కి ఇబ్బంది వస్తుందన్నా? ఎలివేషన్కి కూడా కాదండి. అంటే వాళ్ళకి వాస్తవంగా ఆయన గ్రామస్థాయి నుంచే వచ్చిన వాళ్ళ నాన్న 2 ఎకరాల నుంచి కష్టపడి వచ్చినా సరే ఆయన అది చిన్న విషయం కాదు, మంచి విషయమే. కానీ రైతులంటే ఏ పూట కూడా లేదు. ప్రతిసారి కూడా ఈసారన్నా మారతాడేమో అని చెప్పి రైతులు అనుకోవటమే తప్ప ప్రతిసారి అధికారంకి వచ్చిన తర్వాత మరింత ఎగ్నెస్ట్గా రైతుల మీద నష్టం జరగలేదు అని చెప్పుకోవడం వల్ల ఏంటి పెద్ద నష్టం లేదు రైతాంగానికి తుఫాను వల్ల యాక్చువల్లీ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారనుకుందాం. అదొక్కటే కాదండి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనౌన్స్ అయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ అసలు బహుశా ఆర్థిక వ్యవస్థలో చాలా కుప్పకూలిపోయి నడుస్తుంది. విధ్వంసం అని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు కానీ విధ్వంసం అంతా వీళ్ళే చేస్తున్నారు. ఆ విధ్వంసంలో ఇప్పుడు ఏమాత్రం కూడా ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితులు ఎందుకు లేదు సార్? 2,30,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తే ఎందుకు ఉండదు డబ్బులు? ఇక ఒక చిన్న పాయింట్ చెప్తానండి. మీరు మీ ఇంట్లో పిల్లల్ని స్కూల్లో చదివించాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పిల్లల్ని చదివించడానికి ఇస్తారు. పిల్లల్ని చదివించకుండా అరే మీరు రోడ్డు మీద తిరగండి రా, నేను ఇల్లు కడుతున్నాను బ్రహ్మాండం ట్రిప్లెక్స్ బిల్డింగు, ఇది గృహప్రవేశానికి ప్రధానమంత్రిని పెద్ద ఎమ్మెల్యేలు తీసుకొస్తాను, ఆ తర్వాత చదువుకుంటున్నారు కానీ 4 ఏళ్ల తర్వాత అంటే మీ ఆవిడ ఒప్పుకుంటుందా? ఇక్కడ అదే ఈ రాష్ట్రానికి ప్రధానమైన వ్యక్తులు రైతులు. రాష్ట్ర విభజన తర్వాత కేవలం వ్యవసాయక రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ అనేది. సో సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలని తెలంగాణకి వెళ్ళిపోయినాయి. రైతు కన్నీరు పెడుతూ ఉంటే గ్రామాల్లో వాళ్ళ ఈ సంవత్సరం గత 20 సంవత్సరాల్లో లేనంత సంక్షోభం. ప్రతి పంట అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి పంట కూడా పంట లేదు, పండిన పంటకి ధరలు లేవు. ఈ సెప్టెంబర్ ఎండింగ్కి వచ్చే ప్రొడక్షన్ రిపోర్ట్స్ కూడా ఈ సంవత్సరం ఇచ్చిన మా డిఎస్ రిపోర్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ కంటే హెక్టార్ ఈల్డ్ తగ్గిపోతున్నాయండి. ఏరియా పెరిగితే నాకు లాభం రాదు, హెక్టార్ దిగుబడి పెరిగితే నాకు లాభం వస్తుంది. ఇప్పుడు కూడా 81 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని చెప్పి సెప్టెంబర్ ఎండింగ్కి డిఎస్ ఇచ్చింది. ఇప్పుడు అసలు అది 65 లక్షలకు 60 లక్షల టన్నులకు పడిపోతుంది ప్యాడీ ఈ తుఫాను మూలంగా. ఈ టైంలో మీరు ఆ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికి చేసే కార్యక్రమం లేకపోతే ప్రొక్యూర్మెంట్లో మీకు అంటే అనాలోచిత చర్యలు.
ఈ అనాలోచిత చర్యలే తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ లేవనెత్తుంది. సో సేవా విషయంలో కూడా అరే ఆయన బుధవారం నాడు రాలేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి మా అందరికీ పిలిపించారు. ఇది ప్రభుత్వాన్ని కాదు, ప్రజలు కష్టంలో ఉన్నారు. సో ప్రభుత్వంలో మనం కూడా వెళ్ళాలి, సేవా కార్యక్రమాలు వెళ్ళమని పిలిపిస్తే ఎక్కడ నెల్లూరు నుంచి మా ఎక్స్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎక్కడ మహిళా లీడర్స్ ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి శాంతి గారి దాకా మొత్తం అందరూ వర్షాల్లో రైతులకి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికే ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీరు చూస్తే కొన్ని వాళ్ళ ఇది చూస్తే డబ్బులు ఇస్తే కూడా జనం రాలేదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి అదేదో టీం ఎల్ అని చెప్పి ఇదంట. అంటే వాళ్ళ ఒక పక్కనేమో ప్రతి ఆళ్ళ టీవీలను అందరూ యాంకర్స్ కూడా 500 మందికే కదా పర్మిషన్, 500 మంది వచ్చారనుకుంటే అయిపోయింది. అసలు అది కూడా కాదండి, వాళ్ళ బాధ వినటానికి ఒక నాయకుడు వచ్చాడు అని చెప్పి వాళ్ళు జరిగిందంతా కూడా వాళ్ళ బాధని మానసిక బాధనంతా కూడా మనసులోంచి ఎక్స్ప్రెస్ చేశారు. ఇవాళ ఆయన చేసిన డిమాండ్స్లో 4 ప్రధానమైన డిమాండ్స్లో ఇప్పుడు ఆయన చెప్పిందంటూ ఎవరిని కాదని ఇప్పుడు ప్రభుత్వం చెప్పగలదా? ఉచిత ఇన్సూరెన్స్ మీరు ఎగ్గొడతామని తీసేస్తామని చెప్పారా? చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తాం, మరింత మందికి పెంచి అమలు చేస్తాం, మరింత అమౌంట్ పెంచి అమలు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని క్లియర్ కట్గా అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తాము అని చెప్పారు. చెప్పిన దాంట్లో ఆ 20,000 కాడికే మేము 53,58,000 మందికి రైతు భరోసా ఇచ్చాం. అంటే 10,740 కోట్లు మొదటి సంవత్సరం, 716 కోట్లు మొదటి సంవత్సరం ఇవ్వాలి. ఈ సంవత్సరం తీసుకుంటే 21,432 కోట్లు అవుతుంది. దీంట్లో మొన్న 5,000 కాడికి 46,86,000 మందికి ఇచ్చారు. ఇది కూడా జారలేదని జనసేన ఎమ్మెల్యే గారు మా ఊర్లో చూస్తే ఎవరికి జారలేదని చెప్పి జనసేన ఎమ్మెల్యే గారు చెప్పాడు. పోనీ ఆళ్ళ లెక్కలోనే ఇచ్చింది 2,343 కోట్లు. ఎక్కడ 21,432 కోట్లు. ఇప్పుడు రెండో ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. అసలు రైతు భరోసా అనేది విత్తనం కొనుక్కోవడానికి, అంటే ఖరీఫ్ మొదల్లో రబీ మొదల్లో అప్పు తెచ్చుకుంటే క్వాలిటీ విత్తనం పోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన కార్యక్రమం. ఆ రెండో ఇన్స్టాల్మెంట్ పోయింది. అసలు ఇంతవరకు బాకీలు లేవు. సో ఆ బాకీలు చెల్లించండి, ఫస్ట్ చెల్లిస్తూ మళ్ళీ రెండో ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి. రైతు భరోసా వాళ్ళ ప్రతి మొత్తం దెబ్బతినిపోయింది. సో ఇంతకుముందే వేరుశనగ దెబ్బతినిపోయింది, మినుము దెబ్బతినిపోయింది. ఈ బాకీలనే 600 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు బాకీలు. 600 కోట్లు పెద్ద ఎక్కువ కాదు కదండి. ఇవాళ మళ్ళీ 60,000 కోట్లతో మేము మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసాం, లేదా నిర్మాణాలు చేస్తూ ఉంటున్నారు. రైతులకు ఇవ్వాల్సిందంటూ ఇన్సూరెన్స్లో మాత్రం మీ తప్పిదం మూలంగా, మీరు చెప్పకుండా ఎత్తేయటం మూలంగా రైతులకు వాళ్ళ నష్టం జరిగింది. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేకపోయారు. ఆ అమౌంట్ మొత్తం ప్రభుత్వం నుంచి రైతులకు చెల్లించాలి. ఇది మా డిమాండ్.